ఇందాక మా పంచాయతీరాజ్ డిఈ గారు అంటున్నారు మీ ప్రెసిడెంట్ గారిని చూసి, నేను ఈయనకి చేసిన పనుల కన్నా ఎక్కువ ఎవరికి చేయలేదండి అని. నేను అన్నా ఈయన చేయించుకుంటారండి, ఆయన అలాగే పనులన్నీ మీ ప్రెసిడెంట్ గారు చేయించుకుంటారని కూడా చెప్పాను. అంటే ఓవరాల్గా పనిచేసే తపన కలిగిన నాయకులను కనుక ఎన్నుకుంటే గ్రామాలు ఎలా బాగుపడతాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా మనం కూడా భావించవచ్చు. పాయకరావుపేట నియోజకవర్గం మరో జంషెడ్పూర్ అవుతుంది, అది గ్యారంటీగా అవుతుంది, రాసి పెట్టుకోండి. మన జీవితాలు బాగుపడతాయి. అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఎస్పెషల్లీ ఇంత మండు టెండలో నా మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెములందరికీ కూడా ఒకసారి శిరస్సు వచ్చి పాదాభివందన చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లోని రాజకీయ నాయకులు అన్ని మీటింగ్స్ అంటే అది వేరే విషయం, కానీ నా అదృష్టం ఏంటో కానీ పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఒక సొంత ఇంటి ఆడబిడ్డలా నన్ను భావించడం, నిజంగా అదే నమ్మకంతో అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించడం, మీరందరూ గెలిపించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా నా మీద ఉన్న నమ్మకంతో చాలా పెద్ద శాఖ హోంశాఖని నాకు అప్పచెప్పిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లోని నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే మనం నెగ్లెక్ట్ చేయకూడదు, నియోజకవర్గంలో జరగాల్సిన పనులు నియోజకవర్గంలో జరుగుతూనే ఉండాలి అని ఒక పక్క నుంచి స్టేట్ లెవెల్లో ప్రోగ్రామ్స్ అన్ని చూసుకుంటూనే ఒక పక్క నియోజకవర్గంలో కూడా ఏ గ్రామానికి కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఒక పక్క పిఆర్ డిపార్ట్మెంట్ని, అదేవిధంగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ఈరోజు అన్ని కార్యక్రమాలు ఈ సంవత్సరం అంటే 20 నెలల కాలంలో దగ్గర చూసుకుంటే ఒక రెండు సార్లు పల్లె పండుగలో కూడా దగ్గర 32 కోట్ల రూపాయలు నియోజకవర్గం మొత్తం మీద పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో సుమారుగా 32 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఇచ్చారని చెప్పడానికి నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా ఈ రోజు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని రోడ్లు కూడా శాంక్షన్ చేసుకున్నాం. ఈ రోజు ఒక్కరోజు మన నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆర్ఎండ్బి రోడ్లు అన్నీ కలిపి 28 కోట్ల రూపాయలు సంబంధించి ఈరోజు శంకుస్థాపన కూడా చేశాం. అంటే దగ్గర ఆర్ఎండ్బి రోడ్లు ఈ రెండు కలిపి 60 కోట్ల రూపాయల పైన పిఆర్ డిపార్ట్మెంట్కి, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఒక మీ గ్రామానికి సంబంధించి నేను లాస్ట్ టైం ఇక్కడికి ఈ గ్రామానికి వచ్చి అమ్మ నాకు ఇది కావాలి, మీకు ఏం చెప్తే చేస్తానని చెప్పా. సుమారుగా మీ ఒక్క గ్రామానికి నేను ఇక్కడ మీరందరూ కూడా గెలిపించి ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయిన తర్వాత ఈ రోజుకి మొన్నటి వరకు 1,88,00,000 రూపాయలు మీ ఒక్క గ్రామంలోనే పనులు చేయడం జరిగింది. అది కాక ఈ రోజు మీ గ్రామం నుంచి పాల్మన్పేట వెళ్ళే గ్రామానికి ఆ మధ్యలో రోడ్డు చాలా ఇబ్బందిగా ఉందని ఆ రోజు మీరందరూ కూడా నాతో చెప్పుండడం, దానికి సుమారుగా ఈ రోజు 1,70,00,000 రూపాయలు, అదేవిధంగా దగ్గర అవన్నీ కలుపుకుని 3 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేసి ఈరోజే శంకుస్థాపన చేశాం. అదే కాకుండా ఎప్పటి నుంచో పెండింగ్ మీకు బీచ్ రోడ్డుకి వెళ్ళేదానికి ఒక రోడ్డు పెండింగ్ ఉంది అంటే ఆ రోడ్డు కూడా 20 లక్షల రూపాయలు పట్ట మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఆ రోడ్డు కూడా వేయించడం జరిగింది. ఈ రోజు రాజానగరంలో వాటర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో 44 లక్షల రూపాయలు పెట్టి ఒక వాటర్ ట్యాంక్ కూడా ఈరోజు శంకుస్థాపన చేశాం. ఇందాకే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే 3 నెలల కాలంలో నేను ఆ వాటర్ ట్యాంక్ కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పారు. అంతవరకు కూడా వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రామాల్లోకి ఆల్టర్నేటివ్గా కూడా ఏర్పాట్లు చేయమని చెప్పాం. నేను ఒకటే కోరుకుంటున్నా, ఎండాకాలం వచ్చిన తర్వాత కానీ ఎప్పుడు కూడా గ్రామాల్లో వాటర్ సమస్య ఉండకూడదని చాలా క్లియర్గా ప్రతిసారి కూడా నెలకొకసారి వాళ్ళందరితో కూడా మాట్లాడి నేను రివ్యూ చేసుకుంటున్నా. ఎందుకంటే మీరు ఆ రోజు నా మీద చాలా నమ్మకంతో ఆ రోజు నాకు అప్పచెప్పారు. ఈ రోజు ఆ బాధ్యత అంతా కూడా నేను తీసుకోవాలి. ఈరోజు గ్రామంలో నాయకులు అందరూ కూడా పనిచేస్తున్నప్పటికీ నేను కూడా గ్రామస్థాయి నాయకత్వం చెప్తున్నాను. ఈరోజు పనిచేసే నాయకత్వం మనంది, పని చేస్తున్న నాయకత్వం మనంది. అధికారులు కూడా చాలా బాగా సహకరిస్తున్నారు. అందరు అధికారులు, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా సహకరిస్తున్నారు. మీ అందరి మీద ఉన్న అభిమానంతో, మా మీద ఉన్న అభిమానంతో. ఇందాక మా పంచాయతీరాజ్ డిఈ గారు అంటున్నారు మీ ప్రెసిడెంట్ గారిని చూసి, నేను ఈయనకి చేసిన పనుల కన్నా ఎక్కువ ఎవరికి చేయలేదండి అని. నేను అన్నా ఈయన చేయించుకుంటారండి, ఆయన అలాగే పనులన్నీ మీ ప్రెసిడెంట్ గారు చేయించుకుంటారని కూడా చెప్పాను. అంటే ఓవరాల్గా పనిచేసే తపన కలిగిన నాయకులను కనుక ఎన్నుకుంటే గ్రామాలు ఎలా బాగుపడతాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా మనం కూడా భావించవచ్చు. ఎందుకంటే వెంకటనగరం గ్రామం అంటే చాలా ఆప్యాయత కలిగిన గ్రామం, అందరూ కూడా చాలా ఓన్ చేసుకునే గ్రామం. ఈ గ్రామంలోనే అప్పుడు రామాలయానికి మీరు తీసుకెళ్ళి ఆ రోజు నాకు పూజలు చేశారు, దుర్గమ్మ టెంపుల్కి తీసుకెళ్ళి అక్కడ పూజలు చేశారు. ఇవన్నీ చేయడమే కాదు, ముఖ్యంగా మత్స్యకారులకి సంబంధించి ఆ రోజు మీరు 10,000 రూపాయలు మీకు మత్స్యకారులకి సంబంధించి వేట నిషేధ సమయంలో డబ్బులు ఇస్తా ఉంటే దాన్ని 20,000 రూపాయలు చేయమని ఆ రోజు మీరు అందరూ కూడా అడుగున్నారు.
ఆ 20,000 ప్రపోజల్ కూడా ముఖ్యమంత్రి గారికి ఇచ్చింది మన నియోజకవర్గంలో ఉన్న నాయకుడే సింహాద్రి. ఆ రోజు ఒక మీటింగ్ లో చెప్పాడు సీఎం గారికి, అమ్మ మీరు 20,000 రూపాయలు ఇవ్వాలండి అంటే దానికి శాంక్షన్ చేసి ఈ రోజు వేట నిషేధ సమయంలో వచ్చిన మత్స్యకారులందరికీ కూడా 25,000 రూపాయలు లాస్ట్ ఇయర్ నుంచి ఇవ్వడం మొదలు పెట్టారు. అదేవిధంగా సుమారుగా 25 ఇంజన్లు కూడా సబ్సిడీ రూపంలో ఇస్తున్నాం. ఇవి కాక ఇంతకు ముందు మన గవర్నమెంట్ లోని ఏదైతే ఎల్ఈడి ల్యాంప్స్, జియో ట్యాగింగ్స్ ఇవన్నీ ఇచ్చేవారో అవన్నీ కూడా ఈ రోజు మళ్ళీ మొదలు పెడుతున్నాం. ఇవే కాకుండా ముఖ్యంగా మహిళలకి సంబంధించి మహిళలకు ఉపాధి కల్పించాల ఉద్దేశంతోనే మేము ఒక ప్రాజెక్ట్ కూడా రెడీ చేయబోతున్నాం. దానికి ఇక్కడ మహిళలు, డ్వాక్రా సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కొంచెం సహకరించాలి. ఎందుకంటే మీరు చాలా మంది వేటకు వెళ్ళిన తర్వాత చేపలు తెచ్చి కొంతమంది అమ్మడానికి తీసుకెళ్తారు. అమ్మకం కనుక అవ్వకపోతే అవి పాడైపోతే ఎక్కడొక్కడ పడేసి వస్తున్నారు. అలా కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒకవేళ దాన్ని డ్రై చేయాలన్నా, ఎండబెట్టాలన్నా కూడా ఇసుకలో ఎండబెట్టుకునే పరిస్థితి మీకు వస్తూ ఉంది. ఆ ఇసుక ఎక్కువగా ఉన్నా కూడా మీకు మార్కెట్లో సరైన ధర కూడా వచ్చే పరిస్థితి కనిపించట్లే. దానికి ఇప్పుడు సోలార్ డ్రై ఫార్మ్స్ ని ఇవ్వడానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద 18 గ్రామాల్లోని కూడా 2-3 గ్రూపులు తీసుకొని వాటికి కూడా ఇచ్చి ఎక్స్పోర్ట్ ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి మా స్పెషల్ ఆఫీసర్ చేత ఒక ప్రాజెక్ట్ కూడా రెడీ చేయించుకున్నాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అధికారులు కూడా మీ దగ్గరికి వచ్చి దాని మీద ట్రైనింగ్ కూడా ఇచ్చి ఏదైతే మీరు ఎండు చేపలు తయారు చేస్తారో దాన్ని ఎక్స్పోర్ట్ కూడా పంపించేదానికి కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు గవర్నమెంట్ కూడా సిద్ధంగా ఉంది. ఎందుకంటే మేము ఒకటే కోరుకున్నాం, ప్రతి గ్రామంలోని కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే వెల్ఫేర్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. సంక్షేమం డబ్బులు, తల్లికి వందనం అని అవన్నీ ఇవన్నీ గవర్నమెంట్ నుంచి వచ్చినప్పటికీ కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతికి సుమారుగా నెల అయ్యేసరికి ఒక 30,000, 20,000, 25,000, 30,000 ఎంతో కొంత తెచ్చుకుంటే ఒక భరోసాగా ఉంటుంది అన్న నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒకటి ఏర్పాటు చేయాలి అని దానికి ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. దానికి మీరందరూ కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా మీరందరికీ తెలుసు, ఈ రోజు పిల్లల్ని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే 10th క్లాస్ చదివే పిల్లలు, ఆడ మగ పిల్లలందరికీ కూడా మొన్ననే సైకిల్స్ కూడా పంపించాం. అదేవిధంగా 10th క్లాస్లో బాగా చదువుకొని ఫస్ట్ సెకండ్ మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా ఆర్థిక సహాయం చేసి ఫర్దర్గా స్టడీస్కి కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. గౌరవ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పిల్లల భవిష్యత్తు గురించి ఇప్పటి నుంచే ఒక మంచి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. మేము చేయబోయేది ఒకటే, ఈరోజు తల్లికి వందనం కింద ఏదైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాం, అంతమందికి కూడా ఈరోజు వాళ్ళ అకౌంట్లోనే డైరెక్ట్గా డబ్బులు పడే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఈరోజు మీకు దీపం పథకం కింద ఉన్న 3 సిలిండర్లు ఆల్రెడీ 2 సిలిండర్లకి సబ్సిడీ కూడా పడింది, ఇంకొక సిలిండర్కి కూడా సబ్సిడీ పడుతుంది. అంటే ఇక్కడ నుంచి మీకు బస్సులు లేవు, కానీ ఒక్కసారి తిరిగి కానీ పాయకరపేట కానీ వెళ్తే మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బస్సుకి డబ్బులు ఏమైనా ఇస్తున్నారా? టికెట్ తీసుకుంటున్నారా ఎవరైనా? 2 బస్సులు కూడా వస్తున్నాయా? ఓ సూపర్. అయితే ఇక్కడ నుంచి కాకినాడకి ఫ్రీగా వెళ్ళిపోతున్నారనమాట. ఇంట్లో చెప్పేసి వెళ్ళండి. అందరికీ కూడా బస్సు కూడా ఫ్రీగా ఇచ్చిన తర్వాత బస్సు కూడా అందరూ కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంతకు ముందు బస్సుకి ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలంటే ఇంట్లో భర్త దగ్గరికి వెళ్ళి నేను పలా దగ్గరికి వెళ్ళాలి, ఒక 100 రూపాయలు ఇవ్వ, 50 రూపాయలు ఇవ్వ అని అడిగే పరిస్థితి నుంచి చేతి ఖర్చులు తీసుకెళ్తే చాలు అన్నట్టుగా బస్సులోకి వెళ్ళి హ్యాపీగా అన్ని పనులు చేసుకుని వస్తున్నారు. బస్సు ఫ్రీ చెప్పాము, అది కూడా అయ్యింది. అదేవిధంగా ఇంటింటికి కుళాయి కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జల్ జీవన్ మిషన్ ద్వారా అది కూడా తొందరగా పూర్తవుతుంది. మ్యాక్సిమం ఆ లైన్స్ కూడా అయిపోయినాయి. మళ్ళా సమ్మర్ వచ్చేసరికి ఎవరికి కూడా మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఈరోజు మీరు పెట్టిన ముఖ్యంగా జట్టి గురించి అడిగారు. మీకు ఒక విషయం చెప్పాలి, రాష్ట్రం మొత్తం మీద 4 జట్టీలు శాంక్షన్ అయినాయి. ఓకే, రాష్ట్రం మొత్తం మీద అందులో 2 జట్టీలు తీసుకొచ్చి పాయకరాపేట నియోజకవర్గంలో ఇచ్చాం. అది ఒకటి రాజేపేట, ఒకటి దండువాక, ఒకటి 2 జట్టీలు ఇస్తే ఇక్కడ కూర్చొని వీళ్ళు ఇంకో జట్టీ అడుగుతున్నాను. ఇందాకటి నుంచి నేను ఒక మాట వినండి. ఈ ఊరికి 4 కోట్ల రూపాయలు ఇచ్చాను ఈ 20 నెలల్లో. దాని గురించి మీకు చెప్పలేదు. ఇప్పుడు ఆ రోడ్డు ఇచ్చా, ఆ రోడ్డు గురించి చెప్పలే. కానీ వచ్చి రాగానే మైక్ పట్టుకుని నాకు జట్టి కావాలి, నాకు అది కావాలి. ఇదేమన్నా న్యాయం ఉందంటే చెప్పండి ఒకసారి. కంపల్సరీ చేస్తానయ్యా, చేయకుండా ఎందుకుంటాను. మరి అక్కడ 2 జట్టీలు ఇచ్చిందని ఇక్కడ జట్టి ఇవ్వనా? జిల్లా అక్కడ మీదే కదా 2 జట్టీలు ఇచ్చింది. అక్కడ కూడా మత్స్యకారులకే ఇచ్చా. అక్కడ మత్స్యకారులైనా ఇక్కడ మత్స్యకారులైనా 18 గ్రామాల మత్స్యకారులైనా రాష్ట్రంలోని అందరి మత్స్యకారులైనా మాకు ఒకటే. కాబట్టి ఇక్కడ కూడా మినీ సెట్టికి ఇప్పుడే నేను మా అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఒకసారి వెళ్ళి ఒకసారి అది కూడా ఎంతవరకు మనకి పాసిబిలిటీ అవుతుంది, మినీ సెట్టిగా ఏంటి అన్నది ఒకసారి
ప్రపోజల్ తీసుకురమ్మని చెప్పారు. తీసుకొచ్చిన తర్వాత టెక్నికల్ గా కూడా చెప్పిన తర్వాత దాని శాంక్షనింగ్ ఏంటనేది చెప్పాం. ఓకే అమ్మ, మేము ఈ టైంలోనే ఆర్థికంగా నిజంగా చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నడిపిస్తున్నారంటే నిజంగా ఆయన కాబట్టి నడిపించగలుగుతున్నారు. ఎందుకంటే ఊరూరు ఏదో అప్పులు చేసినట్టు అప్పులు చేసి అందరికి పప్పు బేళాలు పంచినట్టు పనిచేసి ఆయన కాస్త జగన్మోహన్ రెడ్డి కాస్త బెంగళూరు వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు చూస్తే పరిస్థితి ఎలా ఉందంటే ఖజానా చూస్తే ఖాళీ. ఇప్పుడు జనాలు చూస్తే జనాలకి సంక్షేమం ఇవ్వాలి, అభివృద్ధి చేయాలి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే పరిశ్రమలు వస్తాయని, ఉద్యోగాలు వస్తాయని, రోడ్లు వస్తాయని, నీళ్లు వస్తాయని ఒక నమ్మకం ప్రజలకి. అటువంటిది ఈ రోజుల్లోని అతను కాబట్టి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి విజనరీ ఉన్న నాయకుడు కాబట్టి ఈ రోజుకి కూడా మీకు చెప్పాలి ఒక మాట. మొన్న అసెంబ్లీలో మాట్లాడారు. అసెంబ్లీ అయిపోయిన వెంటనే జైపూర్ ఒక ప్రోగ్రామ్కి వెళ్ళారు. అక్కడ నుంచి మార్నింగ్ మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఏ సమ్మిట్లోని పరిశ్రమలకు సంబంధించి సమ్మిట్లో అక్కడ పెట్టుబడిదారులతో మాట్లాడారు. సాయంత్రం హైదరాబాద్ వచ్చారు. మళ్ళీ ఈరోజు ఉదయం పల్నాడు వెళ్ళి ఇంకో కార్యక్రమానికి వెళ్ళారు. అంటే 75 సంవత్సరాల వయసులో అతని కష్టం కూడా మనం కూడా తెలుసుకోవాలి. ఇదే పెద్ద మనిషి అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడి నుంచి వచ్చిన వెంటనే అమెరికా వెళ్తే జట్లాగ్ అని అంటారనమాట. అంటే అక్కడ టైమింగ్ ఇక్కడ టైమింగ్ వేరేగా ఉంటుంది. అందువల్ల అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇక్కడికి వచ్చి పడుకుంటారు, శుభ్రంగా పడుకుంటారు. ఏ దేశంలో వచ్చినా ఆయన మాత్రం పడుకోరు. నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్తారు. ఎందుకు చెప్తున్నారంటే మీలాంటి వాళ్ళకి తెలియాలి ఆయన పడే కష్టం. ఎందుకంటే మీకు తెలిస్తేనే ఆ కష్టం విలువ తెలిస్తేనే ఆయన మీద గౌరవం కూడా పెరుగుతుంది. అంటే అంత కష్టపడే వ్యక్తి ఈరోజు మన గురించి కష్టపడుతున్నారు. ఆయన ఏమి ఈరోజు కొత్త ఏం కాదు కదా ముఖ్యమంత్రిగా. మళ్ళా ఈరోజు మనకి మనందరి గురించి ఈరోజు ఢిల్లీ చాలాసార్లు ఢిల్లీ వెళ్ళి అక్కడ నుంచి నిధులు తీసుకొస్తారు. ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుందంటే అంతవరకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దయచేసి మళ్ళా మనతోనే మన వెనకాతలే ఉండి వెనకాత నుంచి ప్రేరేపిస్తూ ఉంటారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. వాళ్ళ వరలో పడొద్దని చెప్పడానికి నేను ఈ మాటలన్నీ చెప్తున్నా. మళ్ళా వస్తారు నంగనాచిల్లాగా. అప్పుడు ఒక్క ఛాన్స్ అని ఎంత భ్రష్టు పట్టించారో రాష్ట్రాన్ని మనందరికీ తెలుసు. మళ్ళీ అటువంటి వాళ్ళ ట్రాప్లో పడకుండా మన గ్రామానికి ఎవరు మంచి చేస్తున్నారు, మనకెవరు మంచి చేస్తున్నారు, మన బిడ్డల భవిష్యత్తు ఎవరుంటే బాగుంటుందని ఆలోచన చేసుకొని మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ చెప్పాలి, ఈరోజు నియోజకవర్గాన్ని పరిశ్రమల పరంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పాం. ఈరోజు చాలా మందికి 20,000 ఉద్యోగాలు ఇస్తే చాలు అనుకున్నాను, అప్పట్లో టార్గెట్ పెట్టుకున్నాను. ఈరోజు మన నియోజకవర్గమే చుట్టుపక్కల నియోజకవర్గాలకు ఉద్యోగాలు ఇచ్చే పొజిషన్కి వచ్చింది. ఈ నక్కపల్లి మండలం మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ, లక్ష్మణరావు గారు కానీ, వెంకటేష్ అన్న కానీ, మా పెద్దలు కానీ అందరూ కూడా ఆర్సిలార్మిట్టల్ అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ రావడానికి ఎంత కృషి చేశారో సభాముఖంగా నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజెప్పాలి. ఎందుకంటే ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ లేకుండా లక్ష్మణరావు గారు వీళ్ళందరూ కూడా నాయకులందరూ కూడా అక్కడ నుంచొని పనిచేశారు. ఈరోజు అంటే కొన్ని రోజులకి మనం ఇక్కడ చూస్తే పాయకరావుపేట నియోజకవర్గం మరో జంషెడ్పూర్ అవుతుంది. అది గ్యారంటీగా అవుతుంది, రాసి పెట్టుకోండి. మన జీవితాలు బాగుపడతాయి. అది కేవలం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాత్రమే సాధ్యపడుతుంది. దానికి మీరందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా, ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.